కాకినాడ రూరల్ ఇంద్రపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ విగ్రహాన్ని రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనల మేరకు విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టడం గర్వకారణమని అన్నారు. ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డొక్కా సీతమ్మ కమిటీ సభ్యులు నాగేంద్ర, శివ, సతీష్, లక్ష్మీ కళ్యాణ్ తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన పంతం నానాజీ గారికి, మాజీ మంత్రి ఇతర ప్రముఖులకు అందరికీ కూడా పేరు పేరున ఈ కమిటీ ద్వారా మేము తెలియజేసిన సేవా సమితి సభ్యులైన వాసంశెట్టి నాగేంద్ర బాబు గారు, అలాగే నరాల శివ గారు, వడ్డాది లక్ష్మీ కళ్యాణ్ గారు, సలదాత సతీష్ గారు, విగ్రహదాత దొంగ కొండబాబు ఈ విగ్రహాన్ని డొనేట్ చేసిన విగ్రహదాత వంద కొండబాబు గారికి, సేవా సమితి సభ్యులంటే వారిని కూడా విగ్రహం ఆవిష్కరణకు రావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీనివాస్ గారు కూడా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేస్తున్నారండి, వారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంటూ కార్యక్రమం పూర్తవుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ మహానుదాన కార్యక్రమంలో పాల్గొని ధన్యవాదాలు. అలాగే ఇవాళ డొక్కా సీతమ్మ గారి యొక్క విగ్రహం కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీలో మన ఇంద్రపాలెం గ్రామంలో ప్రతిష్ఠించినందుకు మా నాయకులందరి తరఫున కూడా నేను గర్వపడతా ఉన్నాను. నిజంగా విగ్రహ ప్రదాత కొండబాబు దంపతుల గారికి, అలాగే స్థలదాత కోరపల్లి సతీష్ గారికి, అలాగే డొక్కా సీతమ్మ సేవా సంఘం వాసుశెట్టి నాగేంద్ర దంపతులకి, అలాగే నరాల శివ దంపతుల గారికి, అలాగే వడ్డాది లక్ష్మీ కళ్యాణ్ దంపతుల గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తూ నాతోటి కూటమి నాయకులు, నాతోటి జనసేన నాయకులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇంత చక్కటి కార్యక్రమం డొక్కా సీతమ్మ గారు పేరు పదే పదే మనం విన్నవే కానీ డొక్కా సీతమ్మ గారు సాక్షాత్ ఇక్కడ కూర్చున్నట్టు చేసినటువంటి ఆ శిల్పికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా అంత గొప్పగా మంచి సెంటర్లో మంచి చోట చాలా చోట పెట్టారు. అలాగే డొక్కా సీతమ్మ గారి గురించి నేను 10 సార్లు చెప్పక్కర్లేదు, ప్రపంచం అంతా తెలిసిన మనిషి ఆవిడ. కానీ వారి యొక్క గొప్పతనం ఇటువంటి సందర్భాల్లో మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి కాబట్టి నేను చెప్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే పెద్ద దానశీలుగా ఆవిడ ప్రసిద్ధి చెందడం జరిగింది. డొక్కా సీతమ్మ గారు 1841, 1909 వరకు తూర్పుగోదావరి జిల్లాలో గన్నవరం గ్రామానికి చెందినవారు. ఆంధ్ర అన్నపూర్ణగా ఆవిడ పేరు పొందారు. నేను కూడా 2-3 సార్లు ఆవిడ ఉన్న ఇంటికి వెళ్ళి చూడడం జరిగింది. పదే పదే మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షుడు, ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు పదే పదే డొక్కా సీతమ్మ గారి పేరు ప్రస్తావిస్తూ ఉంటారు. అందుకని నేను అక్కడికి వెళ్ళి ఒకసారి మా నాయకుడు చెప్తున్న విశిష్టత ఏముందని చెప్పి వెళ్ళి అక్కడ ఇంటికి వెళ్ళి కూడా చూపించాను. చాలా చిన్న ఇల్లు, అంత ఇంట్లో ఉంటా ఆకలితో ఉన్న వాళ్ళు ఎవరికి కూడా ఆకలి అన్న పదం అర్ధరాత్రి వచ్చా సరే మనకి జగన్ కోటేశ్వరరావు చెప్తా ఉంటారు కాలంలో మనం చూస్తూ ఉంటాం. అర్ధరాత్రి ఎక్కడ గ్రామం దాట ఆవిడ ఊరు బయటకు వెళ్తా ఉంటే ఆవిడ ఇంటికి భోజనానికి ఎదురొస్తే ప్రయాణం మానుకుని వచ్చి ఆవిడ వడ్డించిన సందర్భాలు కూడా చెప్తా ఉన్నారు.
కుల మతాలు సంబంధం లేకుండా అటు పూర్వ రోజుల్లో గోదావరి ఆ ప్రాంతాల్లో రాకపోకలు లేని రోజుల్లో రోడ్లు అవి ఉండేవి కాదు. అనేక దూరాల నుంచి ప్రయాణం చేస్తూ వచ్చేవారు. వారందరికీ కూడా డొక్కా సీతమ్మ గారి భోజనం ఎక్కడ దొరుకుతుంది అంటే డొక్కా సీతమ్మ గారి ఇంట్లో దొరుకుతుందని చెప్పారు. అర్ధరాత్రి అపరాత్రి కాకుండా ఆవిడ భోజనం పెట్టి ఆ సౌకర్యాలు లేని రోజుల్లో కూడా చేశారు. దానికి స్ఫూర్తిగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇవాళ మధ్యాహ్నం పిల్లల దగ్గర నుంచి కూడా తెలియాలన్న ఆలోచనతో మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ భోజన పథకం అని చెప్పి పేరు పెట్టి ఇవాళ డొక్కా సీతమ్మ గారి యొక్క గొప్పతనం ఆయన యొక్క స్ఫూర్తి పిల్లలకు తెలియాలి, పెద్దలకు తెలియాలి. అన్నం పెట్టి ఆశ్రయించడం అంటే ఎంత గొప్ప విషయం అన్నది మన నేటి తరం పిల్లలకి, పేజాలు బర్గర్లు తిని ఈ పిల్లలకి అన్నం విలువెట్టడంలో తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతో ఇవాళ చక్కటి కార్యక్రమం పెట్టడం జరిగింది. అటువంటి కార్యక్రమానికి చేదోడు వాదోడుగా ఇవాళ ఇంద్రపాలు గ్రామంలో నిజంగా ఈ దాతలందరికీ కూడా, దాతలకు కానీ కమిటీకి కానీ నన్ను ప్రత్యేకంగా వచ్చి పిలిచిన చేసాలి సీని గారు, అప్పన్ గారు, వీళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా. ఇంత చక్కటి కార్యక్రమంలో నన్ను భాగస్వామి చేసినందుకు చాలా ఆనందపడుతూ సెలవు తీసుకుంటాను. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడలో ప్రముఖ నటి అనసూయ భరద్వాజ్ సందడి. మెయిన్ రోడ్ మసీద్ సెంటర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన కాంచీపురం నారాయణి సిల్క్ షోరూమ్ ను ప్రారంభించిన అనసూయ. కాకినాడ రూరల్ ఇంద్రపాలెం గ్రామంలో ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ విగ్రహం ఏర్పాటు ఘనంగా ఆవిష్కరించి నివాళులర్పించిన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పర్యావరణ అవగాహన కార్యక్రమాలు. పలు ప్రాంతాల్లో మొక్కలు నాటిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ పేరా భక్తుల రాజశేఖర్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.